హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే మా పిల్లలు 8 అయింది ఇంకా లేవలేదు. ఎందుకంటే నివి నైట్ సరిగా పడుకోలేదన్నమాట. ఎందుకో సడన్గా నిద్రలో నుంచి లేచి చికాకు చేసిందనమాట. అందుకే మార్నింగ్ లేట్గా పడుకుంది. ఇది ఆల్రెడీ నేను క్యారెట్ రైస్ చేసి పెట్టిన, వాడికేమో రాగి జావా చేసి పెట్టిన, మాకేమో రైస్ కడిగి పెట్టేసిన. నైట్ కర్రీ కోసం పాలకూర నైటే కట్ చేసుకొని పెట్టిన. ఈలోపు నేను టీ తాగుదాం అనేసి ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నా. నేను టీ తాగడం అయిపోయాక వెంటనే ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నా. రైస్ పెట్టుకొని పాలకూర కర్రీ అయితే చేసిన. నేను ఇట్లా సింపుల్గానే చేసుకుంటా పాలకూర కర్రీ. నాకేమైనా స్పెషల్ చేద్దామంటే ఎక్కువ టైం దొరకదు అనమాట. అందుకనేసి నేను నార్మల్గానే రెగ్యులర్ కర్రీ లాగా అయితే చేసేసిన. వాళ్ళు లేస్తే మళ్ళీ పని చేయనివ్వరని చెప్పి స్పీడ్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. ఈరోజు వాళ్ళు పడుకుంటున్నారు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది, లేదంటే అంత నా పని అంతా హడావుడి అయిపోతుంది అనమాట. అందుకనే ఈరోజు కొంచెం ప్రశాంతంగా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేనైతే. ఈలోపు జున్నుగాడైతే లేచిండు. వాడంత పెద్దగా అల్లరేం చేయట్లేదు, సైలెంట్గానే ఆడుకుంటాడు వాడు. సమ్మర్ కదా, చాలా ఎర్లీగానే స్నానం చేస్తాం. మార్నింగ్ లేవగానే చేపిస్తాం, మళ్ళీ నైట్ పడుకునే ముందు చేపిస్తాను అనమాట. ఆల్రెడీ హీటర్ పెట్టేసిన, హీటర్ నీళ్ళు వేడవుతున్నాయి. ఈలోపు కర్రీ అయిపోతుంది. కర్రీ అవ్వగానే జొన్నగడ్డి స్నానం అయితే అయిపోయింది. రోజు ఇద్దరికి ఒకసారి స్నానం చేపిస్తా. ఈరోజు నివి లేవలేదు కాబట్టి ఫస్ట్ అయితే జొన్నగడ్డి స్నానం అయిపోయింది. నివి కూడా లేచింది, నివి స్నానం అయిపోయింది. లేచిర్రు ఇద్దరు మధ్య కొట్టుకోవడం మొదలైంది. ఇద్దరికి బాగా ఫైటింగ్ అవుతుంది. ఊరికే అది గుంజుకోవడం ఇది గుంజుకోవడం. మార్నింగ్ వంట అయిపోయింది, వాళ్ళ స్నానాలు అయిపోయినాయి, తినిపించిన. ఆ తర్వాత మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అనమాట. డైలీ వేయను, 4 డేస్కి ఒకసారి అట్లా బట్టల్ని బట్టి వేస్తాను అనమాట. వాషింగ్ మిషన్ కొత్తగానే తీసుకున్నాం అనమాట. ఇంటి దగ్గర ఉంటే తెచ్చినాము. ఇంతకుముందు వాషింగ్ మిషన్ లేకుండే, ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంటి దగ్గర వాడట్లేదనే ఆ మిషన్ తెచ్చుకున్నాం అనమాట. మాది వాష్ కంపెనీ అనమాట. ఈరోజు మా వాషింగ్ మిషన్ నేను ఎట్లా వాడతా అనేది నేను చూపిస్తాను. అందులో బట్టలు అయితే వేసేసిన. ఫస్ట్ వేస్ట్ వాటర్ పోవడానికి ఆ పైపు బయటికి పెట్టేయాలి, మర్చిపోతే మళ్ళీ ఇంట్లో వాటర్ వస్తాయి అనమాట. అండ్ ట్యాప్ వాటర్ అనమాట. ఆ తర్వాత లిక్విడ్ అయితే వేసుకున్నా. బట్టలు ఎక్కువ ఉన్న రోజు కొంచెం ఎక్కువ లిక్విడ్, తక్కువ ఉన్నాయనుకుంటే కొంచెం తక్కువ లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు. నేను రిన్ మ్యాటిక్ లిక్విడ్ అయితే వాడతాను అనమాట. అంటే ఎప్పుడు ఈ లిక్విడే వాడుతున్నా, ఇంకోటైతే ట్రై చేయలేదు. లిక్విడ్ వేసేసిన, ఎప్పుడు స్విచ్ ఆన్ చేసిన, ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి. 15 లేదా 30 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. బట్టల్ని బట్టి నేను 30 మినిట్స్ పెట్టుకుంటా. 30 మినిట్స్ పెట్టుకున్నాక మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ రీలోడ్ అన్న దగ్గర స్టార్ట్ చేయాలి. బట్టలు చాలా ఉన్నాయి కదా, 30 మినిట్స్ పడుతుంది అనమాట. అందుకే నేనైతే 30 మినిట్స్ పెట్టుకున్నా. ఆల్రెడీ స్టార్ట్ రీలోడ్ ఉన్న దగ్గర నేను ప్రెస్ చేసిన అనమాట. అది మెల్లగా వాటర్ తీసుకుంటుంది. అంటే ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకున్నాక తిరగడం స్టార్ట్ అవుద్ది అనమాట. మార్నింగ్ పని అయిపోగానే వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తాను అనమాట. అందరు స్నానాలు అయిపోయినాక బట్టలు వేస్తాను. నాకు ఫుల్ డే వ్లాగ్ తీయడం కుదరట్లేదనమాట. అందుకే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుతూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళని కంప్లీట్గా చూస్తూనే ఉండాలి ఈరోజంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.